ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒకప్పుడు ఆస్తమా అంటే ఉబ్బసం పరిగెట్టి కొంతమందికి పిల్లి కూతురులాగా వచ్చే ఒక అటాక్‌లా కనిపిచ్చేది. అవును. ఇప్పుడు ఆస్తమా దరిదాపుల్లో ఉండే కండిషన్స్ అంటే కొంచెం ఆయాసం రావడం, ఊపిరితిత్తులు బిగుసుకుపోయి ఉండడం ఇది చాలా మందిలో కనిపిస్తుంది. అంటే అలా వచ్చింది ప్రతి ఒక్కటి ఆస్తమా కాదని కూడా గుర్తుంచుకోవాలి. ఓహో! అయితే ఇదొక కొత్త మనం విషయం. ఈసారి డబ్ల్యూహెచ్ఓ గాని, జీనా అని ఒకటుంటుంది. గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అని అంటారనమాట. అంటే ప్రపంచం మొత్తం గూడా ఆస్తమా పేషెంట్స్ దగ్గర దగ్గర 35 కోట్ల మంది ఉన్నారు. దీనిలో మన ఇండియాలోనే దగ్గర దగ్గర 4-5 క్రోర్ పాపులేషన్ ఆస్తమాతో సఫర్ అవుతున్నారు. సో వీళ్ళందరికీ ఎటువంటి చికిత్స ఇవ్వాలి, ఎటువంటి విధానాలతో మనం డయాగ్నోస్ చేయాలి, ఎలా డయాగ్నోస్ చేస్తే ఎలా ట్రీట్మెంట్ ఇస్తే వీళ్ళకి మంచిగా రికవర్ అవుతుంది, ఆస్తమా కంట్రోల్ ఉంటుంది, అవన్నీ చూసేది ఈ జీనా గైడ్లైన్స్ అని అంటారనమాట. అయితే ఈ జీనా ఈసారి ఒక ప్రత్యేకంగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ని థీమ్ చేసుకునింది 2025కి. ఈ థీమ్ ఏంటంటే మనకు ఈసారి మేక్ ఇన్హేలర్స్ అవైలబుల్ టు ఎవ్రీ ఆస్తమా పేషెంట్. హుహు. అంటే ప్రపంచం మొత్తం మనం అనుకుంటాం ఇండియాలోనే ఇన్హేలర్స్ తక్కువ వాడుకుంటాం అని అనుకుంటాం. కాదు, ప్రపంచంలో ఇంక్లూడింగ్ డెవలప్డ్ నేషన్స్లో కూడా ఒక్కసారి ఆస్తమా కంట్రోల్లో ఉంది అని వాళ్ళకి అనిపించిన వెంటనే ఇన్హేలర్ మానేస్తారు, ఇన్హేలర్ తీసి పక్కన పడేస్తారు. హుహు. అది కరెక్ట్ పద్ధతి కాదు. అలానే కరెక్ట్ డయాగ్నోస్ చేసుకుంటూ ప్రతి ఒక్క పేషెంట్ కూడా ఇన్హేలర్ మీద నమ్మకం పెట్టాలి, ఇన్హేలరే కరెక్ట్ పద్ధతి అనేది నమ్మి కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడినట్లయితే వాళ్ళ ఆస్తమా ఎప్పటికీ కంట్రోల్లో ఉంటుందని గుర్తుంచుకోవాలి. అది ఈసారి మనకు జీనా అండ్ డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన నినాదం అన్నమాట. సో, ఇన్హేలర్స్ ఇది చాలా కొత్త విషయం తెలుసుకుంటున్నా ఇవాళ. ఇన్హేలర్స్ అందరూ ఆస్తమా లేనప్పుడు కూడా వాడుతూ ఉండాలి. లేకపోతే దాన్ని కనీసం అదుపులో ఉంచడానికి ఒక 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 ప్రివెంటివ్‌గా అయినా తీసుకోవాలని చెప్పి. అవును. ఇది బేసికలీ మనకు ఒక షుగర్ ఉందనుకోండి, సో ఈ షుగర్ టెస్ట్ చేసుకొని మాత్ర వేసుకుంటామా? లేదు. బీపీ ఉందనుకోండి, బీపీ చెక్ చేసుకొని మాత్ర వేసుకోం. ఒక రీజనబుల్ కంట్రోల్ వచ్చింది అని నమ్మకం వచ్చిన తర్వాత ఆ బీపీ మందులు రెగ్యులర్గా వాడుకుంటాం. అదే మాదిరి అస్తమా కూడా ఏమవుతుందంటే, అస్తమా అనేది దీర్ఘకాలిక ప్రాబ్లం. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అస్తమా అటాక్లు వచ్చినప్పుడు ఆయాసం ఎక్కువ అవుతూ ఉంటుంది. అంతేగాని ఆయాసం లేదు అన్నప్పుడు మీకు ఆస్తమా కంప్లీట్గా కంట్రోల్ ఉందని మాత్రం అనుకోవద్దండి. మీ ఆస్తమా ఎక్కడికి పోదు. ఎందుకంటే ఆస్తమాకి క్యూర్ లేదు, ఓన్లీ మనం కంట్రోల్ చేసుకోగలం. ఈ కంట్రోల్లో ఉండాలి మీ ఆస్తమా అనంటే దానికి ఇన్హేలర్లు రెగ్యులర్గా తీసుకోవాలి. అండ్ దెన్ మీలో చాలామంది అనుకుంటా ఉంటారు, సో ఇన్హేలర్ మీ యొక్క వీక్నెస్ అని, ఇన్హేలర్ వాడితే మీకు నామోషి అని అనుకుంటుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇన్హేలర్ అనేది ట్యాబ్లెట్లతో కంపేర్ చేసుకుంటే ట్యాబ్లెట్లకి సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందండి. రైట్. అంటే ఉదాహరణకు ట్యాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి, అది పొట్టకెళ్ళాలి, పొట్టలో నుండి లివర్కి వెళ్ళాలి, లివర్ నుండి బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళాలి. అండ్ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్కి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ట్యాబ్లెట్, అది బ్రెయిన్కి, కిడ్నీలకి, ఎవ్రీ ఆర్గానికి రీచ్ అయ్యి రైట్. హార్ట్కి రీచ్ అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం తగ్గించాలి అని అంటే ఇన్హేలర్ డైరెక్ట్గా కొట్టడం వల్ల ఏమవుతుందనంటే మనకు ఇన్హేలర్ ద్వారా వచ్చిన మెడికేషను బ్లడ్లోకి లెస్ దాన్ 10% అబ్జర్బ్ అవుతుంది, 90% లంగ్స్లో ఉండి ఓన్లీ లంగ్ మీద యాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఆస్తమా అంటే ఏమిటి? ఆస్తమాకి దరిదాపుల్లో మీరు ఇందాక అన్నారు కదా! అవును. ప్రతి బ్రెత్‌లెస్‌నెస్ ఊపిరితిత్తుల్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా అది ఆస్తమా అయ్యుండకపోవచ్చు. అవును. ఇంకా ఏముంటాయి సార్? అంటే మామూలుగా ఆస్తమా అంటే ఇప్పుడు మనకు ఏదన్నా పడని ఆహార పదార్థమో లేకపోతే ఎయిర్ పొల్యూషన్ ద్వారా వచ్చిన అలర్జీనో దీని ద్వారా వచ్చినప్పుడు లంగ్స్కి అటాక్ గురవుతాయి అన్నమాట. ఈ లంగ్ అటాక్కి గురైనప్పుడు మన గాలి పీల్చే గొట్టాలు ఎలా అయితే ఈ సర్కిల్గా ఉంటాయో ఇవి కుంచుకుపోతాయి, చిన్నవి అయిపోతాయి. చిన్నవైనప్పుడు మనం ఉదాహరణకు ఒక ఒక కొబ్బరి బొండ ఉంది, కొబ్బరి బొండ నుండి మనం స్ట్రా తీసుకొని ఇలా తాగుతాం. ఆ స్ట్రా వెరీ సన్నగా ఉన్నింది అనుకోండి, మనం తాగలుగుతామా? తాగలేం, కష్టంగా తాగాలి. సో ఇదే మాది ఎవరైతే ఆస్తమా పేషెంట్లు ఉంటారో ఈ ఆస్తమా పేషెంట్లు గాలి పీల్చుకోవాలంటే అటాక్ వచ్చినప్పుడు ఆ సన్నటి స్ట్రా నుండి గాలి తీసుకుంటే ఎలా ఉంటుందో అలా కష్టపడతారనమాట. దీన్ని అస్తమా అని అంటారు. అయితే ఛాతి బరువు వచ్చిన ప్రతి ఒక్కరు, అంటే గాలి పీల్చడానికి కష్టమైన ప్రతి ఒక్క అటాక్ కూడా అస్తమా అటాక్ కాదు.
వీజింగ్ వచ్చిన ప్రతి ఒక్క వీజింగ్ కూడా పిల్లికూత కూడా అస్తమా వల్ల వచ్చింది కాదు. దీనికి డిఫరెంట్ డయాగ్నోస్ ఉంటాయన్నమాట. కార్డియాక్ అస్తమా అంటారు, అంటే లంగ్స్లో నీరు చేరిపోవడం. ఈ లంగ్స్లో నీరు చేరిపోయినప్పుడు కూడా ఆయాసం వస్తుంది. తర్వాత సైకలాజికల్ ఫ్యాక్టర్, ఒబిసిటీ. ఎవరైతే అధిక బరువు ఉంటారో, ఈ అధిక బరువు ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే, ఉదాహరణకు ఒక కారు ఉంది, దానికి మనం ఒక 1000 cc అని అనుకోండి. దాని మీద మనం ఒక ఏనుగు నెక్కించాం అనుకోండి, కారు లాగగలుగుతుందా? లాగలేదు. అదే మరి మన రెస్పిరేటరీ సిస్టమ్ కూడా మనకి ఇంజన్ లాంటిది అనమాట. రైట్. ఈ ఇంజన్లో మనకు ఎక్కువ బరువు పడింది అనుకోండి, మనం బ్రీతింగ్ తీసుకోవడానికి కష్టం అవుతుంది. అది కూడా అస్తమా అని అనుకుంటారు, కానీ అస్తమా కాదు. అధిక బరువు వల్ల లంగ్స్ సరిపోవట్లేదు, అది దాన్ని అస్తమా అనడానికి వీల్లేదు.